హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానసా ఫుడ్స్. ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్, 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 250 గ్రాములు సేమియా వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేగించకూడదండి. సేమియా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని 500 ml పాలు వేసుకొని 500 ml వాటర్ వేసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా మరగడం స్టార్ట్ అయినప్పుడు 3 దంచుకున్న యాలకులు వేసి మీ రుచికి సరిపడినంత పంచదార వేసుకొని ముందుగా వేగించుకున్న సేమియాను కూడా వేసుకోవాలి. సేమియా వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి అడుగు నుండి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే ముందుగా వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునేలా సేమియా పాయసం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.